హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. రైస్ మిల్లర్లకు ఆర్ఆర్ యాక్ట్ పేరుతో ఉరితాడు బిగిస్తున్న రెవెన్యూ అధికారులు. పరువు ప్రతిష్టల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న మిల్లర్లు. హైకోర్టును ఆశ్రయించిన మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైస్ మిల్లు యజమాని తాను రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ పడ్డ మొత్తం డబ్బులు చెల్లించడానికి కొంత సమయం కావాలని హైకోర్టుకు అప్పీలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. స్థానిక శివంపేట తహసీల్దార్, జిల్లా అధికారులు ఆస్తులు వేలం వేస్తామని వేధిస్తున్నారని చరణ్ టీవీతో మొరపెట్టుకున్నారు. తాను బాకీ పడిన డబ్బులకు కుటుంబీకుల ఆస్తులను వేలం వేస్తారని రెవెన్యూ అధికారులు దబాయించడం సరికాదని నింబాద్రిరావు ఆవేదన చెందారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం బకాయి చెల్లింపుకు గడువు ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. తహసీల్దార్ తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం సరికాదని రైస్ మిల్ ఓనర్ నింబాద్రిరావు